రైతులందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ పల్లె పశుపోషణ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇప్పుడే నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది వచ్చేసి మనకి గురజాల సంత అండి. 19వ తారీఖు జూన్ 2025 చూడొచ్చు. గురజాల సంతకి ఎలాంటి హెవీ సైజు ఉన్న గేదెలు వస్తాయో. ఇవి తెల్లమాళి గేదెలు అంటారండి. 3,15,000 అయితే రైతు చెప్తున్నాడు. ఇదైతే ఫిక్స్డ్ కాదండి, 2,60,000 అయితే అడుగుతున్నారు. బేరం అయితే జరుగుతుంది. చూడొచ్చు తెల్లమాళి గేదెలు. 11, 12 పూటకి పిండిన రికార్డ్స్ కూడా ఉంటాయి. మంచి మిల్క్ ఈల్డర్స్ అండి తెల్లమాళి గేదెలు. గురజాల సంత చూడొచ్చు. రెండు కూడా నిండు సూడి మీద ఉన్నాయి తెల్లమాళి గేదెలు. ఇక్కడ మీకు కనపడుతున్న ఇంకో గేదె వచ్చేసి ఆల్రెడీ బేరం అయిపోయిందండి. 83,000, 84,000 ఆ మధ్యలో అయితే కొనుక్కొని కట్టేసిన గేదండి. 84,000 అయితే కొనేసుకున్నారు. చూడొచ్చు. ఇది గురజాల సంత అండి. తెల్లవారుజాముకల్లా 6 గేదెలన్నీ వచ్చేస్తాయి. మేము వచ్చేసరికి 6:30 కల్లా కొంతవరకు గేదెలు కూడా అమ్ముడైనాయి. ఆ గేదెలు కూడా చూపిస్తాం, అమ్ముడైపోయిన గేదెలు కూడా. కొన్ని గేదెలు ఇంకా అమ్మాల్సి ఉన్నాయి. వాటి రేట్లు తెలిసినంతవరకు నేను చెప్తూ ఉంటాను. సో ఇవన్నీ ఎక్కువ పచ్చి గేదెల కన్నా కూడా సూడి గేదెలు ఎక్కువ వచ్చినాయండి. ఇక్కడ మీరు చూస్తున్న వీడియోలో కూడా సూడి గేదె. ఇది గురజాల సంత. గురజాల ఊరి ఎంట్రన్స్లో ఉంటుందండి. ఇది పల్నాడు జిల్లా. పిడుగురాళ్ళ నుంచి మాచర్ల వెళ్ళే దారిలో ఉంటుందండి. పిడుగురాళ్ళ నుంచి మాచర్ల వెళ్ళే దారిలో దాచేపల్లి అనే మెయిన్ టౌన్ పక్కనే ఉంటుంది గురజాల. చూడొచ్చు. ఇది కూడా ఇంకొక సూడి గేదె. చెప్పడం రైతులు రేట్లు చెప్తారు కానీ ఫిక్స్డ్ అయితే కాదండి. ఇదైతే 65,000 అయితే చెప్తున్నారు కానీ అడగండి మీరు ఎంతకు అడుగుతారు అంటున్నాడు రైతు. పూటకి 3-3.5 పాలు అయితే అవుతుందని చెప్తున్నారండి రైతు. పచ్చిగేదే ఇది. 44-45 దగ్గర అడుగుతున్నారు. రైతు అడగండి అంటున్నాడు కానీ ఇంకా బేరం అయితే అవ్వలేదు. 60 పైన అయితే చెప్తున్నారండి దీని రేటు. ఈ పొడుగ్గా కొమ్ములు ఉన్నాయి కదా, కొంచెం నాటు జాతి లాగుతుంది. నెక్స్ట్ ఈ గేదె వచ్చేసి 60,000గా అమ్ముడైందండి. చూడటానికి రెండో ఈత గేదెలాగా ఉంది. కొంచెం బలం తక్కువగా ఉంది గేదె. ఈయన పచ్చి గేదె ఇది. ఈ గేదె అయితే 60,000 అయితే సేల్ అయిందండి. చూడొచ్చు. ఇంకొక పెద్ద గేదె, హెవీ సైజ్ గేదె. మంచి మెత్తటి చర్మం ఉంది, పల్చడి చర్మం. పాలు కూడా 5 లీటర్లు తక్కువ అయితే ఇవ్వదండి పూటకి. చూడొచ్చు ఎలాంటి సూడి మీద ఉన్న గేదెలు, ఎలాంటి సైజు గేదెలు వస్తాయో. ఇది గురజాల సంత అండి. గురజాల కూడా ప్రతి గురువారం జరుగుతుంది. ప్రతి గురువారం గురజాల సంత అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంకో హెవీ గేదె చూడొచ్చు. ఇది కూడా 4 లీటర్లు అయితే తక్కువ అయితే ఇవ్వదు. చూడొచ్చు. ఇంకొక నాటు గ్రేడెడ్ గేదె చూడొచ్చు మనం. ఇది కూడా సూడి గేదె. ఇలాంటి గేదెలు మనకి 60,000 అందాజుగా మధ్యలో దొరుకుతాయండి రేటు. చూడొచ్చు ఎలాంటి గేదెలు మనకి గురజాల సంతకు వస్తాయో. గురజాల సంతకు రావాలనుకున్న వాళ్ళు పొద్దున్నే 6 కల్లా రావాలండి. ఈ 2 గేదెలు కూడా 60-65,000 అయితే చెప్తున్నారండి. 3 పాలు అయితే ఉంటున్నాయని చెప్తున్నారు. వాటి కింద దోళ్ళు కూడా ఉన్నాయి, తరిపి గేదెలు ఇవి. చూడొచ్చు. గురజాల సంత పల్నాడు జిల్లా. గురజాల అనే టౌన్ ఎంట్రన్స్లో జరుగుతుందండి. ఈ గురజాలకి ఎలా రావాలి అంటే పిడుగురాళ్ళ అనే మెయిన్ టౌన్ నుంచి మాచర్ల వెళ్ళే దారిలో ఉంది. దాచేపల్లి అనే మండలానికి ఒక 6 కిలోమీటర్లు అండి. దాచేపల్లి హైవే మీదే ఉంటుంది. అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్లు. పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్. చూడొచ్చు. చాలా ఎక్కువ గేదెలు వచ్చినాయండి. గేదెలన్నీ కూడా చాలా ఇరుకిరుగ్గా దగ్గరగా కట్టేస్తారు. ఒకే బజార్లో ఉన్నట్టుగా ఒక లైన్లోనే ఉంటాయి అన్నీ. ఆల్మోస్ట్ పెద్ద గేదెలు లారీలు దూరం తీసుకెళ్తారు కదా, కరీంనగర్, తెలంగాణ, వరంగల్ ఇట్లా రకరకాలు తీసుకెళ్లే ప్లేసెస్ అన్నిటికీ పెద్ద గేదెలన్నీ అమ్ముడైపోయినాయి. ఇప్పుడే పొట్టి గేదె ఒకటి వచ్చింది కదా, దీన్ని ₹1,00,000 అయితే చెప్తున్నారండి. తొలిసూరి పడ్డ చిన్న టిట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫిక్స్డ్ రేట్లు అయితే కాదండి. మనం బేరానికి దిగితే దాని ఒరిజినల్ ధర అయితే మనకు తెలుస్తుంది. చూడొచ్చు ఎలాంటి గేదెలు ఉంటాయో, ఎలాంటి గేదెలు వస్తాయో ఇక్కడికి. పల్నాడు జిల్లా, గురజాల సంత అండి. ప్రతి గురువారం జరుగుతుంది. ఈ గేదె ఇందాక మన వీడియోలో చూపించాం. 83-84,000గా సేల్ అయిందని చెప్పుకున్నాం కదా. చూడొచ్చు. ఇప్పుడు మనకు పెద్ద కొమ్ముల గేదె కనపడింది కదా, ఇది 1,10,000 అండి. 1,10,000 అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ అయితే కాదు.
బేరం అయితే ఉంటుంది. చూడొచ్చు గురజాల సంత. గురజాల సంత ప్రతి గురువారం జరుగుతుంది. పొద్దున్నే తెల్లవారకు ముందే రావాలండి ఇక్కడికి. గేదెలన్నీ వచ్చేసి ఉంటాయి రెడీగా. తెల్లవారి 6:30, 7 పెద్ద పెద్ద గేదెలన్నీ సైడ్కి అయిపోతాయి. మీన్స్ కొనుక్కొని పాలు పిండుకోవడానికి ఎక్కించడానికి రెడీగా వెళ్ళిపోతాయి. చూడొచ్చు ఇక్కడ ఇంకొక మంచి గేదె కనపడుతుంది. ఇది కూడా సుడి గేదె అండి. అందాజుగా ఇది 3 నుంచి 4 లీటర్ల పాలు అయితే ఇస్తుంది పూటకి. చూడొచ్చు తొలిచూరు పడ్డలు. ఎక్కువ తొలిచూరు పడ్డలు అయితే కనపడ్డాయండి. 5-6 పడ్డల దాకా అయితే కనపడ్డాయి. 3-4 గీతలు అయితే ఉన్నాయి. మరీ ముసలి గీతలు అయితే తక్కువ వచ్చినాయి. పెద్ద పెద్ద గేదెలు కూడా కొన్ని లిమిటెడ్గా ఉన్నాయండి. మోస్తరు మీడియం 4 లీటర్లు ఇచ్చే గేదెలు ఎక్కువ వచ్చినాయి. 3-4 ఇచ్చేవి. నాటు గేదెలు కూడా ఉన్నాయండి. నాటు గేదెలు చిన్న గేదెలు కావాలనుకున్న వాళ్ళు కూడా ఎక్కువ గేదెలు వచ్చినాయి. అవి కూడా 30-40 దాకా ఉంటాయి ఈ సంతలో. చూడొచ్చు ఎలాంటి గేదెలు వస్తాయి ఇక్కడికి. ఇది గురజాల సంత అండి. ప్రతి గురువారం జరుగుతుంది. తెల్లవారుజాము కల్లా గేదెలన్నీ వచ్చేసి ఉంటాయి. ఇక్కడ మీకు లారీ దగ్గర కనపడుతున్న గేదెలన్నీ కూడా బేరం అయిపోయి రైతులు కొనేసుకొని కట్టేసుకున్నారండి. వాటి దగ్గర రైతులు లేరు. ఉంటే రేట్ అడిగే ప్రయత్నం చేసేవాళ్ళం. చూడొచ్చు మంచి పూటకు 10 లీటర్లు, 8 లీటర్లు, 7 లీటర్లు ఇచ్చే గేదెలు అయితే కాదండి. 5-6 లీటర్లు ఇచ్చే అయితే నమ్మకంగా చాలా గేదెలు వచ్చాయి. చూడొచ్చు ఇది గురజాల సంత. ప్రతి గురువారం జరుగుతుంది. తెల్లవారుజాము కల్లా గేదెలన్నీ వచ్చేసి ఉంటాయి. చూడొచ్చు ఈ గేదె మంచి చక్కటి ముఖం అయితే ఉంది. పొదుగు చూస్తే మోయనంగా ఉంది. 4 లీటర్లు ఇచ్చే కంటే ఉంది. చూడొచ్చు ఎలాంటి మిల్కర్ గేదెలు వస్తాయో ఇక్కడికి. చూడొచ్చండి చూడటానికి తొలిచూరు పడ్డలాగా ఉంది. ఈ లైన్లో ఈ వరుసలో చూపించేవన్నీ అమ్మడానికి ఉన్నాయనండి. మనం చూపిస్తున్న గేదెలు కూడా. చూడొచ్చు గురజాల సంత. ఈ గేదె రేట్ అయితే కనుక్కోలేదు కానీ ₹1,00,000 దాకా అయితే చెప్తారండి ఖచ్చితంగా. చూడొచ్చు ఇది సూడి గేదెలు ఇవి కూడా. ఇంకో పచ్చి గేదె చూడొచ్చు ఇక్కడ. ఇది పల్నాడు జిల్లాలో అండి గురజాల సంత. క్రోసూరు తర్వాత ఈ సంతకి ఎక్కువ గేదెలు వస్తూ ఉంటాయి. చూడొచ్చు ఇంకొక మంచి గేదె ఆల్రెడీ కొనేసుకొని పక్కన కట్టేసుకున్నారు. ఇక్కడ మనం చూపించే గేదె 1,05,000 అండి. ఈ గేదె దీని పక్కన ఇంకో గేదె వెంబడి దీని పక్కనే ఇంకో గేదె చూపిస్తాం. 1,00,000, 1,05,000 అయితే అమ్ముడే అని చెప్పారు. ఈ గేదె అయితే తొలిచూరు గేదె అని, ఇంకొకళ్ళు 2-3 అయితే కాదు ఇది 2వ ఈత గేదె అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ గేదె దీనికి ముందు చూపించిన గేదె వచ్చేసి 1,01,000, 1,05,000 కొడితే 2 సేల్ అయినాయండి. మాటలు అయితే అనుకున్నారు, అక్కడ మధ్యవర్తి చెప్తున్నాడు. ఈ గేదె 1,10,000 చెప్తున్నారండి. 1,10,000 రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి. మనం బార్గెయిన్ చేస్తే ₹1 తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు ఇంకో పచ్చి గేదె తొలిచూరి పడ్డ. చూడొచ్చు గురజాలకు ఎలాంటి గేదెలు వస్తాయో. సంత అయితే కొంచెం ఇరుగ్గానే ఉంటుందండి. మనకి పల్నాడులోనే ఇంకో సంత ఉంది, క్రోసూరు సంతని. ఆ సంత అయితే చాలా ఓపెన్గా విశాలంగా ఉంటుంది. చూడొచ్చు పెద్ద గేదెలు ఉన్నాయి ఇక్కడ. చూడొచ్చు హెవీ మిల్కర్స్ లాగా 5 లీటర్లు తక్కువ అయితే ఇవ్వండి గేదెలు.
చూడొచ్చు. ఎలాంటి గేదెలు వస్తాయో చూడొచ్చు. కొన్ని గేదెలకైతే రేట్లు తెలుసండి, ఆ రేట్లు చెప్తాను. ఈ గేదెలన్నీ కూడా అమ్ముడైపోయినాయండి, అమ్ముడైపోయి కట్టేసుకున్నారు. అందుకే వీటి దగ్గరే బేరగాళ్ళు కానీ ఎవరూ లేరు. సింగిల్గా బర్రె కట్టేసి ఉందంటే ఇక్కడ అర్థమైందంటే ఆల్రెడీ గేదె అమ్మేసి ఉన్న గేదె, లేదంటే బేరగాడు చుట్టుముట్టి దాన్ని కొనుక్కునే వాళ్ళకి అమ్మే విధంగా తయారు చేస్తారు, రెడీగా ఉంటారు. చుట్టుముట్టు జనం చాలామంది ఉంటారు. సో ఇక్కడ విశాలంగా పక్కన కట్టేసి ఉన్న గేదెలు వచ్చేసి అన్నీ అమ్ముడైపోయిన గేదెలు. చూడొచ్చండి, మంచి కాలు కొరస గేదె ఇది కూడా. పూటకి 4 నుంచి 5 లీటర్లు తక్కువ అయితే పిండదు. చక్కటి దోళ్ళు ఉన్నాయి, పచ్చి గేదె ఇది. చూడొచ్చు, తొలిచూరి 2వ ఈత పడ్డలు కూడా వస్తున్నాయి నిండు సూడి మీద. చూడొచ్చు ఎలాంటి గేదెలు క్రోసర్కి వస్తాయో. ఇది గురజాల సంత అండి, ప్రతి గురువారం జరుగుతుంది. పొద్దున్నే 6 ఇక్కడ గేదెలన్నీ వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ 8, 9 తర్వాత పెద్దగా గేదెలు కనపడవండి. అంటే అన్నీ సేల్ అయిపోతాయి. సేల్ అయిపోయిన వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అమ్ముడవపోతే కొంతమంది వెనక్కి తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది ఆ టైంలోపు. ఆల్మోస్ట్ మీరు 12, 11 తర్వాత వస్తే అసలు గేదెలు కూడా పెద్దగా కనపడవండి. ఇంకా ఎద్దులైతే మధ్యాహ్నం వరకు కూడా దొరుకుతాయండి. ఇక్కడ మీరు పాలు తీస్తున్న గేదె వచ్చేసి ₹1,00,000 అయితే వాళ్ళు కొనుక్కున్నారంటండి. ఎన్ని పాలు ఇస్తుందంటే పూటకి 5 పాలు అయితే ఇస్తుందని చెప్పారు. నేను రేట్ అడుగుతుంటే చెప్పారు, కొంచెం పక్కకి వెళ్ళండి గేదె అనే అవకాశం ఉందని కూడా చెప్పారు నాకు సలహా. చూడొచ్చు ఇంకో చక్కటి గేదె. చిన్న గేదెలు కూడా ఏం రేట్లు తక్కువ లేవండి. 50,000, 60,000 అయితే చెప్తారు. 60,000 కొంచెం అటో ఇటో. అవి మనకి 40 దాకా ఇచ్చే అవకాశం ఉంటుంది. 40, 45,000 దాకా ఇచ్చే అవకాశం ఉంటుంది. బర్రెని బట్టి ఉంటుంది, అది పాలన బట్టి, దాని పల్సటి చర్మాన్ని బట్టి, దాని సైజుని బట్టి, కొమ్ములను బట్టి. చూడొచ్చు ఇక్కడ మీకు కనపడుతున్న చిన్న గేదె వచ్చేసి రైతులు తీసుకొచ్చారండి. ఆ గేదెని కూడా రైతులే, మధ్యవర్తులు అయితే కాదు, 35, 36,000 అయితే అడిగారండి ఆ చిన్న గేదె, నాటు గేదెని. బేరం అయితే జరుగుతుంది మేము ఉన్నప్పుడు. వాళ్ళు ఫోన్పే కొడతామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా, మాకు క్యాష్ ఇస్తేనే తీసుకుంటాం, లేదంటే లేదని తెగేసి చెప్పారు ఆ చిన్న గేదె కోసం. అదైతే బేరం అవ్వలేదండి, వాళ్ళు 40,000 పైనే చెప్తున్నారు. ఈ 2 గేదెలు అయితే 1,05,000 అయితే చెప్పారండి. 2 గేదెలు కూడా నిండు సూడి మీద ఉన్నాయి. ఇంకా రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి, మనం బేరం ఆడుకుంటే వాటిని ఒక్కొక్కటి 30కి పెట్టచ్చు, 40కి పెట్టచ్చు. బేరం ఆడితే బాబాయ్ ఇచ్చేస్తారు బేరాన్ని దిగితే. ఈ గేదె వచ్చేసి 65,000 అయితే చెప్తున్నారండి. 3-3.5 లీటర్ల పాలు అయితే అవుతుందని చెప్పారు పూటకి. ఉదయం పూట 3:30, సాయంత్రం 3. చూడొచ్చు ఇవన్నీ మోయినమైన గేదెలండి. చూడొచ్చు కొంచెం ఈతల గేదెనండి ఇది. పాలైతే అవ్వచ్చు 4 దాకా, 4 తక్కువ అయితే అవ్వదు. ఇంకో తొలిసూరు పడ్డ, నిండు సూడి మీద పడ్డ చూడొచ్చు. ఇంకో గేదె చూడొచ్చండి ఇక్కడ. కొన్ని గేదెల దగ్గర మోసాలు కూడా జరుగుతుంది, మనం చూసి తీసుకోవాలి. ఒక్కొక్క గేదెకి 3 చంట్లే ఉంటాయి, ఒక్కొక్క గేదెకి చంటి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఒక్కొక్కసారి జాగ్రత్త చెక్ చేసి చూసుకోవాలండి 1-4 సార్లు సంతలో. ఒకసారి మళ్ళీ మనం ఇక్కడ గేదెని తీసుకెళ్తే మళ్ళీ మనం దాన్ని రిటర్న్ తేలేము. చూడొచ్చు ఇది పల్నాడు ఏరియా అండి, ఎక్కువ మెట్ట ప్రాంతం ఎక్కువ ఉంటుంది. గేదెలు కూడా బలంగా ఉంటాయి, కాకపోతే బక్కగా ఉంటాయి. పొలం తిరిగి వస్తాయండి ఇక్కడ గేదెలు ఎక్కువ కూడా. కట్టేసి మేపడం చాలా తక్కువ ఉంటుంది.
ఇక్కడ చూడొచ్చు మీకు ఇంకో పొట్టి గేదె కూడా కనపడింది ఈ గేదె తర్వాత. పొట్టి గేదె కూడా చదవటానికి చాలా చక్కగా ఉందండి. పాత రోజుల్లో పొడుగు కొమ్ములు గేదె ఎట్టుంటుందో అట్టు ఉంది. ఈ గేదెను కూడా 55,000 తక్కువ అయితే చెప్పలేదండి. ఫిక్స్డ్ అయితే కాదండి, మనం మాట్లాడుకుంటే రేట్ అయితే తగ్గిస్తారు. ఆ గేదె అయితే లెక్క లేకుండా 2.5 నుంచి 3 లీటర్లు పాలు అయితే ఇస్తుంది పూటకి. చూడొచ్చు, ఇది గురజాల సంత అండి. గురజాల సంత 19వ తారీఖు జూన్ 2025. ఇప్పుడు మీకు చూపిస్తున్న గేదె వచ్చేసి 43,000గా బేరానికి అయితే వచ్చిందండి. చూడొచ్చు మళ్ళీ చూపిస్తాం ఆ గేదె 43,000. ఈ గేదె అండి, ఈ గేదె అయితే కొంచెం వయసు పెద్దదిలానే ఉంది. 43,000 మధ్యలో బేరం అయితే జరుగుతుందండి, ఇంకా అమ్ముడైతే అవ్వలేదు. 43, 44, 45 మధ్య బేరం అయితే అయ్యి ఉంటుంది. ఈ 2 గేదెలు చూడొచ్చు, నాటు గేదెలండి. పొదుగులు కూడా మోయినంగానే ఉన్నాయి. చూడొచ్చు, వీటి దగ్గర రైతు అయితే అందుబాటులో లేడు. 2 కట్టేసి ఉండేప్పటికి కూర్చోటే ఉన్నాయి, ఇటు కదలకుండా. ఇప్పుడే నా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.